హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కచ్ వర్క్ డిజైన్లో చిన్న బాక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. నిన్నటి వీడియోలో కచ్ వర్క్ మోటిఫ్ పెద్ద మోటిఫ్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది చూపించాను కదా. ఈరోజు చిన్న బాక్స్ అనమాట. మిర్రర్ వర్క్ అంటే స్మాల్ సైజు 0 సైజు మిర్రర్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది, అది కూడా ఆరి వర్క్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తాను. ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడకపోతే ముందు వీడియో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ చూపిస్తాను. ఇది నిన్న చూపించాను కదా, నెక్ డిజైన్ చేసినప్పుడు ఇది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వేసాను అనమాట. ఇదిగోండి, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, పిన్ వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ వేయని అవసరం లేదు. ఇక్కడ నేను బ్లౌజ్ ట్రేసింగ్ చేశాను చూడండి. బ్లౌజ్ ట్రేసింగ్ చేసి కరెక్ట్గా వర్క్ చేశాను లోపల మట్టికే. ఇది ట్రేసింగ్ ఎలా అంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి క్లాత్ మీద, అది కూడా వీడియో చేయమని చెప్పారు కదా, తొందరలోనే అది కూడా చేస్తాను. ఇదిగోండి, బాక్సెస్ అయితే నేను మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ లాగా వేసాను అనమాట. మొత్తం ఎల్లో కలర్తో వేసేసాను, ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్తో ఏమీ వేయలేదు. మీకు కావాలంటే ఇందులో మిర్రర్స్ కూడా వేసుకోవచ్చు. అక్కడక్కడ ఎక్కువగా నాకు మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి థ్రెడ్ వర్క్ అంతగా లేవు, కాబట్టి అందుకని నేను మిర్రర్స్ యూజ్ చేయలేదు. మీరు కావాలంటే మిర్రర్స్ వేసుకోండి, అక్కడక్కడ ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది వేయలేను, బాగా హెవీ అయిపోతుంది అన్న వాళ్ళు చక్కగా ఈ చిన్న బాక్సెస్తోనే డిజైన్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అక్కడక్కడ వేసుకుని మిర్రర్స్ మధ్యలో వేసుకుంటూ వెళ్తే అది కూడా ఒక డిజైన్లా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఈ బాక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఒకసారి. మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో ఈ నెక్ ఎలా డిజైన్ చేయాలి, ఈ కచ్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ బంచెస్ చూశారు కదా. ఫస్ట్ ఈ 0 సైజ్ మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇవి చాలా చిన్న సైజ్ మిర్రర్స్ అనమాట. ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా కచ్ వర్క్ బంచెస్ కుట్టుకున్నాం కదా, ఆ మిడిల్లో ఇలా పైన వైపు గ్లూ పెట్టుకోవాలి ఈ మిర్రర్స్ స్టిక్ చేసుకోవడానికి. ఈ మిర్రర్స్ అన్నీ ఇలా స్టిక్ చేసేసుకుని కుట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత కుట్టుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఈ మిర్రర్స్ అన్నీ ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, వీటిల్లో స్టిక్ చేసేయాలి. ఇప్పుడు ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఇవి డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి యాంకర్ థ్రెడ్ తీసుకుంటున్నాను, రెడ్ కలర్ యాంకర్ థ్రెడ్. ఇది 6 లైన్స్ ఉంటుంది కదా, అందులో నుంచి 2 లైన్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజు మిర్రర్ కదా, అందుకని చెప్పేసి 2 లైన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి థ్రెడ్ని ఇలా పైకి తీసుకుని స్ట్రైట్గా ఇలా థ్రెడ్ని కిందికి దింపేసుకోవాలి. మళ్ళీ పక్క నిండే ఇంకొక లైను, దానికి ఆపోజిట్లో ఇలా నీడిల్ని కిందికి దింపేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ కూడా ఒక 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కూడా 2 లైన్స్ వేసాం కదా, ఇప్పుడు క్రాస్గా లైన్స్ వేసుకోవాలి. అటు ఇటు 2 లైన్స్, ఇటు 2 లైన్స్ క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అన్నమాట. ఇప్పుడు అటు ఇటు కూడా లైన్స్ వేసేసాం కదా. ఇప్పుడు ఒక సైడ్ నుంచి థ్రెడ్ని ఇలా పైకి తీసుకుని ఇప్పుడు మిడిల్లో నుంచి ఇలా థ్రెడ్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఇలాగా గొలుసు కుట్లాగా కుట్టుకోవాలి. మొత్తం రౌండ్గా ఫ్రేమ్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇది ఫ్రేమ్లా వస్తుంది. అంటే మిర్రర్ రింగ్స్ ఉంటాయి కదా, మనం మిర్రర్ రింగ్స్ కుట్టుకుంటాం కదా మిర్రర్స్కి, అలా వస్తుంది అనమాట. చూడటానికి మిర్రర్ రింగ్స్తో కుట్టినట్టుగా ఉంటుంది.
ఇప్పుడు మిర్రర్ రింగ్ కుట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక సైడ్ నుంచి థ్రెడ్ని ఇలా పైకి తీసుకుని ఇవి లాక్ చేసుకుంటూ వేసుకోవాలి. రౌండ్గా మొత్తం ఫ్రేమ్ చుట్టూ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే లేకపోతే పైకి లేచిపోద్ది. మనం వేసుకున్నాం కదా గొలుసు కుట్లాగా, ఆ గొలుసు కుట్లాగా ఉన్నదంతా ఫ్రేమ్ పైకి వచ్చేస్తుంది. కాబట్టి రౌండ్ అంతా ఇలాగా కుట్లు వేసుకోవాలి. మనం చేతి పని చేస్తాం కదా ఆ టైపులో వేసుకోవాలి. ఇలా మిర్రర్ అంతా కుట్టేసుకున్న తర్వాత వెనక్కి దింపేసుకుని ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా అన్ని మిర్రర్స్ అన్నీ కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డిజైన్ ట్రేస్ చేస్తున్నాను, అంటే డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి వైట్ కలర్ పెన్సిల్తో ఇలా బాక్సెస్ లాగా వేస్తున్నాను. ముందు వేసాను కానీ అవి చాలా దూరంగా వేసి చూపించాను నార్మల్గా. ఇప్పుడు డిజైన్ వేసేటప్పుడు ఒకసారి మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇవి బాగా దగ్గరగా వేస్తున్నాను. మీకు కావాలంటే అక్కడక్కడ మిర్రర్స్ కూడా వేసుకోవచ్చు. మిర్రర్స్కి రౌండ్గా డిజైన్ పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అంటే సింపుల్ వర్క్స్ ఇష్టపడే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఓన్లీ బాక్సెస్ వేసుకున్నా బాగుంటుంది. ఈ డిజైను నార్మల్గా కుట్టేసిన బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇలాగే డిజైన్ డ్రా చేసేసుకొని ఫ్రేమ్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మన దగ్గర కొన్ని సింపుల్ శారీస్ ఉంటాయి కదా, వాటి మీద బ్లౌజెస్కి ఇలా సింపుల్గా వేసుకుని వర్క్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అన్నీ కుట్టి చూపించాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకే ఇదొక టిప్ అనుకోండి, ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రీ హ్యాండ్తో వేయలేని వాళ్ళు బాక్సెస్ ముందుగా పేపర్ మీద డ్రా చేసుకుని తర్వాత దీని మీద వేసుకోండి. అప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి. కరెక్ట్గా రాదు అన్న వాళ్ళు కార్బన్తో వేసుకోండి, అప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కుట్టడం చూద్దాము. దీనికి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాము. దానికోసం నేను ఎల్లో కలర్ థ్రెడ్ 3 లైన్స్ తీసుకున్నాను. యాంకర్ థ్రెడ్లో 6 లైన్స్ ఉంటుంది కదా, అందులోని 3 లైన్స్ తీసుకున్నాను. ఇలా ఒక కార్నర్ నుంచి థ్రెడ్ని పైకి తీసుకుని ప్రతి కార్నర్ నుంచి క్లాత్ కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి. చాలా ఈజీ వర్క్ అన్నమాట ఇది. ఖర్చు వర్క్ కట్లు వేసుకుంటాం కదా, దానికంటే ఇది చాలా ఈజీ. ఇలా చివరికి వచ్చేసరికి ఇంకొక సైడ్ నుంచి ఇలా థ్రెడ్ని పైకి తీసుకుని ఇప్పుడు లోపల ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ థ్రెడ్లో నుంచి లోపలికి తీసుకోవాలి. తర్వాత లోపల ఒక లైన్ పడింది కదా, దాన్ని వదిలేసుకుని ఇలా తీసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు 2 లైన్స్ వచ్చాయి కదా, ఒక లైన్ తీసుకుని ఇంకొక లైన్ వదిలేసుకోవాలి లోపల లైను. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి థ్రెడ్ని కిందకి దింపేసుకోవాలి. ఇంకొకటి కుట్టి చూద్దాం చూడండి. ఇలా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి బాక్స్కి ఇలాగ ముడి వేసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి కచ్ వర్క్లో కట్లు వేసుకొని కుట్టుకుంటాం కదా, అది ఒకసారి కుట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇలా థ్రెడ్ని పైకి తీసుకుని కార్నర్ నుంచి ఇలా లెఫ్ట్ సైడే ఉండాలి థ్రెడ్, అప్పుడు ఇంటూలా పడుతుంది కుట్టు. ఇలా వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి కూడా ఆ థ్రెడ్ మీద నుంచి వేసుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ నుంచి థ్రెడ్ తీసేసుకుంటున్నాను ముందే. ఇలా అటు ఇటు ఉన్న థ్రెడ్లో నుంచి ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఉన్న థ్రెడ్లో నుంచి అంటే కట్లలో నుంచి తీసుకోవాలి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది ప్రతిదీ కట్లలో నుంచి తీసుకోవాలి. చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ వర్క్, కాబట్టి చూడటానికి చాలా బాగుంటాయి కదా కచ్ వర్క్ బ్లౌజెస్, కానీ చేసుకుందామంటే రాదు.
వర్క్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండటం వల్ల వర్క్ చేసుకోలేకపోతారు. కాబట్టి ఇదిగోండి కచ్ వర్క్ డిజైన్ వేసేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. దానికి దీనికి ఒకసారి డిఫరెన్స్ చూడండి. ముందు వేసిన కచ్ వర్క్ చాలా నీట్గా ఉంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.